అండి అందరికీ రీసెంట్గా ఒక పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేస్తున్నారు. ఆ పథకం ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్. ఎందుకు ఈ స్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే మనందరికీ తెలుసు, ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు కూటమికి సంబంధించిన పార్టీలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఫ్రీ బస్ జర్నీ చేయొచ్చు, ఫ్రీ బస్ని వినియోగించుకోవచ్చు. తెలంగాణ అలాగే కర్ణాటక మహిళలు ఎలా ఫ్రీ బస్ వినియోగించుకుంటున్నారో మీరు కూడా అలాగే వినియోగించుకోవచ్చు అని చెప్పేసి తమ యాడ్స్, ఫ్రీ బస్ యాడ్స్లో ఈ యొక్క యాడ్ని చాలా విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళు ఓట్లు తీసుకొచ్చుకున్నారు. కాకపోతే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ మంత్రి ఏమంటున్నారు చూడండి. అలాగే గతంలో వాళ్ళు ఇచ్చిన యాడ్ కూడా ఇక్కడ ప్లే అవుతుంది, చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. చెప్పారు కాబట్టి చెప్తున్నాడు. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారండి. యాక్చువల్గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. వీటన్నిటికి ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మీరు బస్సు ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి చూశారు కదా, అధికారంలోకి రాకముందు ఎలా మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు. ఈ యొక్క అంశం మీద ఏదైతే అసెంబ్లీలో గుమ్మడి సంజరాని మంత్రి ఇచ్చిన మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేస్తుంది. ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి గైడ్లైన్స్ ఫ్రీ బస్ మీద ప్రకటించలేదు. అలాగే ఎప్పుడు ప్రకటిస్తారో, ఎప్పుడు ఫ్రీ బస్ ఎక్కుదామన్న మహిళలకి ఒక పెద్ద షాక్. ఎందుకంటే పక్కన కర్ణాటక, తెలంగాణ వాళ్ళు గెలిచిన 1-2 నెలల్లోనే ఫ్రీ బస్ అమలు చేశారు. గెలిచి 9 నెలలు అవుతున్నా, అలాగే మరొక సంవత్సరానికి సరిపడి బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ బడ్జెట్లో కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదన్నమాట. దీని మీద ఎప్పుడు బస్సు ఎక్కుదాము అని చెప్పేసి వేచి చూస్తున్న మహిళలకు ఒక పెద్ద షాక్. గతంలో వాళ్ళు ఏమైతే యాడ్లు ఇచ్చారో చూశారు కదా, యాడ్ కూటమి గెలిస్తే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి రావచ్చు ఫ్రీగా అని చెప్పేసి ఒక ఫ్యామిలీకి సంబంధించిన యాడ్ కూడా డిస్ప్లే అయింది. కానీ మంత్రి గారు వచ్చేసరికి ఒక రకంగా యాడ్ అంటే ఒక రకంగా హ్యాండ్ ఇచ్చారు మహిళలందరికీ, ఏపీలో మహిళలందరికీ కూడా ఒక రకంగా మోసం చేశారని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇది ఒక రకంగా ద్రోహం. ఏంటంటే ఎన్నికల కన్నా ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం కదా. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.